తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సభకు 5 లక్షల మందికి పైగా వస్తారని అంచనా వేస్తున్నారు. దివంగత నేత ఎన్టీఆర్ జయంతి రోజున మహానాడు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ మహానాడులో యువతకు పెద్దపీట వేయాలని అధిష్టానం నిర్ణయించిందంటున్న ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పతో మా ప్రతినిధి కామేశ్వరం ఫేస్ టు ఫేస్. 27, 28, 29 టీడీపీ మహానాడు చాలా గ్రాండ్గా చేయాలని చెప్పి పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు కాకినాడ జిల్లా నుంచి అయితే మాత్రం మాజీ మంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఉన్నారు. వారితో కూడా మాట్లాడుతున్నాం. సార్, మహానాడు ఏర్పాట్లు ఏ విధంగా ఈ మహానాడు చేయనున్నారు, దానికి సంబంధించిన ఏర్పాట్ల మీద? మహానాడు అంటే మాకు పండగ. తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు మరి పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా మహానాడుకి మేము అందరం కూడా ఒక పండగ భావించి మహానాడు ఎప్పుడు వస్తుందా, వస్తే మేము అందరం వెళ్దాం, ఒక పండగకి వెళ్తారని చెప్పి ఆలోచిస్తుంటాం. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా నియోజకవర్గం లెవెల్లో చేయమన్నారు, చేసాం. జిల్లా లెవెల్లో చేయమన్నారు, చేసాం. ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన మహానాడు కడపలో జరుగుతుంది. కడపకి వెళ్ళడానికి కూడా మా నియోజకవర్గం నుంచి 200 మంది 2 బస్సులు 20 కారులతో మేము బయలుదేరుతున్నాం. రేపు పొద్దుటే మరి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడంతా కూడా మాట్లాడుకుని అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. అక్కడ కూడా కళ్యాణ మండపాలు కానీ రూములు కానీ తీసుకుని అందరూ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ముఖ్యంగా వేళ మహానాడులో కూడా మరి మొదటి నుంచి కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏమేం చేస్తామని చెప్పి మేము డిస్కస్ చేసి తీర్మానం పెడతాం. ప్రభుత్వం లేనప్పుడు ఏం చేయాలన్నదే మేము డిమాండ్ చేస్తూ మేము పెడతా ఉన్నాం. ఈరోజు అయితే ప్రభుత్వంలో ఉంది, ప్రభుత్వంలో పార్టీ పరంగా ఏం చేయాలి, ప్రభుత్వ పరంగా ఏం చేయాలి అని చెప్పి డిస్కషన్ జరుగుతుంది. ఆ డిస్కషన్లో ఏదైతే మనం మహానాడులో తీర్మానం చేస్తామో తీర్మానాన్ని కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉంటాం. అంటే గతంలో మహానాడు వేరు, ఈ మహానాడు వేరు. అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు అధికారంలో ఉండి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏమైనా అడిషనల్గా ఈ మహానాడు ఏమైనా విశిష్టత అంటే చెప్పారు. మహానాడు కూడా లోకేష్ బాబు గారు కొంచెం మనకి బాగా లేటెస్ట్గా చేయాలి, భిన్నంగా చేయాలని ఆలోచిస్తున్నాడు. లేదా మహానాడు వెళ్ళిన తర్వాత మాకు తెలుస్తుంది. ఏంటంటే అక్కడ ఈ మహానాడులో మొదటి నుంచి కూడా కార్యకర్తలు ఉన్నారు, కొత్త కార్యకర్తలు వచ్చారు, బాగా ఉన్నారు. వాళ్ళందరూ కలుపుకుంటూ కమిటీలు కూడా పూర్తి చేసుకున్నాం. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా కమిటీలు కూడా అవుతాయి. ఇప్పుడు వరకు కూడా మండల స్థాయి కూడా పూర్తి చేసుకున్నాం. ఒక నిబంధన కూడా పెట్టారు, 3 సంవత్సరాలు దాటితే చేయొద్దని చెప్పి, 30 దాటి చేయొద్దని చెప్పి దాన్ని కూడా అమలు చేసుకుంటూ ముందుకెళ్తాం. మహిళలు కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నా మహిళలు కూడా ప్రాధాన్యత ఇచ్చి వెళ్తాం. అలాగే డెవలప్మెంట్కి పెద్ద పెట్టేస్తాం. ఇలా మేము డెవలప్మెంట్ చేస్తేనే ప్రజలు మా పక్క వస్తారు, సంక్షేమం చేస్తేనే మా ప్రజలు మా పక్కన ఉంటారు. లేదా డెవలప్మెంట్ సంక్షేమం శిరసాగంగా భావించి పనిచేస్తాం. అంటే ఈ మహానాడుకి ఎంతమంది వచ్చేటట్టు ఏర్పాటు చేస్తుంటే 5 లక్షల వరకు వస్తారని చెప్పి ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ మొబైలైజేషన్, దూరం నుంచి వెళ్ళాలి కనుక మేము వరకు 200 మంది వెళ్ళడానికి వెళ్తాం. అంటే ఇప్పుడు మీరు చాలా సీనియర్ నాయకులు, ఆల్రెడీ డిప్యూటీ సీఎం కూడా చేశారు. కాకపోతే ఇప్పుడు మీ నియోజకవర్గం నుంచి ఏం తీర్మానాలైనా? మాకు 4 తీర్మానాలు పెట్టాం. ఒకటి డైరెక్ట్ పైప్ ద్వారా మంచినీటి సౌకర్యం కల్పించాలని చెప్పాం. ఏలేరు నుంచి సామలకోట, పెద్దాపురం, పిఠాపురం, కాకినాడకి ఒక ప్రాజెక్ట్ ఒకటి ప్రపోజల్ తయారవుతుంది. అందులో సామలకోట, పెద్దాపురం కూడా ఇంక్లూడ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. రెండోది వచ్చేటికి సామలకోటలో డిగ్రీ కాలేజ్ కావాలని, మూడోది పెద్దాపురంలో హాస్పిటల్ని 100 బెడ్ హాస్పిటల్ చేయాలని, నాలుగవది ఆనూరు, కొండపల్లికి మంచినీళ్ళు, గోదావరి నీళ్ళు లేవు, కృష్ణా జిల్లా గోదావరి నీళ్ళు తీసుకొచ్చే విధంగా ఏదో విధంగా ఆ 2 గ్రామాలకు కూడా నీటి సౌకర్యం కల్పించాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. ప్రస్తుతానికి మన జిల్లా నుంచి ఎంతమంది వెళ్ళే అవకాశం ఉందంటారు? జిల్లా నుంచి అంటే ఇప్పుడు అందరూ కూడా 200 అంటే 7 నియోజకవర్గాలు వెళ్తాం. ఇక్కడ మన పెద్ద లెక్క కాదు, రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది. ఓకే, ఈ పరిస్థితి ఈ మరో 2 రోజుల్లో నిర్వహించనున్న మహానాడు కార్యక్రమాలకైనా కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యం జిల్లా నుంచి అయితే మొత్తం టీడీపీ కేడర్ మొత్తం కూడా వెళ్తున్నాం. ఈ మహానాడు చాలా గ్రాండ్గా చేయాలని చెప్పి పార్టీ అధిష్టానం లోకేష్ బాబు అయితే చెప్పడం జరిగింది. మొత్తం మీద ఏదైనప్పుడు కూడా మా నియోజకవర్గం నుంచి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీర్మానం చేసామని చెప్పి ఎమ్మెల్యే చినరాజప్ప చెప్తున్న పరిస్థితి ఇది. ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఓటర్ స్టూడియో.